సైడ్ ఇచ్చింది సైడ్ ఇచ్చింది సైడ్ ఇచ్చేయండి సార్. మా ఫోన్లు అన్నీ ఎట్టున్నాయి, నీది ఒక్క ఫోన్ ఎట్టింది బాబు, నీది ఒకటి ఆ పుట్టింది ఫోటో తీసుకోండి. క్రాష్ చేసుకో క్రాష్ చేసుకో. వెనక్కి పోండి. మేడం ఇటు వచ్చేయండి, నాతో వచ్చేయండి మేడం. ఇట్లే ఇట్లే ఇట్రండి మేడం, స్ట్రైట్గా రండి, ఇట్రండి, మా కలర్ రండి. గేట్ తగలుతుందిరా, తగిలిందిరా మేడం ఇట్రండి. ఈరోజు మంచి దర్శనం జరిగిందండి, చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. అండ్ పెద్ద పాజిటివ్ ఎనర్జీతో బయటకు వచ్చాను. అండ్ స్వామివారి ఆశలతో అందరు బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, ఇదే కోరుకుంటాను. చాలా చాలా కృతజ్ఞత అండి, వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా కొత్త ఎనర్జీ వచ్చింది, కొత్త డిటర్మినేషన్. ఇలాగే మంచి స్టోరీస్తో అందరితో కనెక్ట్ అవుతూ ఉండాలండి. ప్రస్తుతానికి ఒక తమిళ ప్రాజెక్ట్ నడుస్తుందండి, అండ్ తెలుగు అనేది త్వరలో మీకు తెలుస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. ఓం నమో వెంకటేశాయ. మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அழைக்கிறது. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்கள் నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాన్ని ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మొన్న ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణం మనం ఇక్కడ మరి విభజన జరగకముందు భద్రాచలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం చేసుకునేవాళ్ళం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒంటిమిట్టని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ప్రసాదాలు కూడా చాలా నాణ్యతతో చాలా పవిత్రంగా మరి ప్రభుత్వం అయితే చాలా స్వామివారికి నిష్ఠతో చేస్తూ ఉన్నారు. మరి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఇప్పుడు
నెయ్యి కానీ క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు చెప్తా ఉన్నారు. మరి స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ.